గ్రిల్లా? ఏం షోకులు ప్లాన్ చేశారు సార్? వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. బాదం హల్వా అంటే అబ్బో మస్త్ ఇష్టంలే. నేను బాదం హల్వాని అలా ఇలా కాదు, అదిరిపోయేలా చేస్తాను. ఇది ఒక స్పెషల్ గెస్ట్ కోసం చేశాను. నీ చేత్తో చేసి పెట్టేంత చీఫ్ గెస్ట్ ఎవర్రా? అందరూ కొంచెం సేపు వెయిట్ చేయండి. ఆ చీఫ్ గెస్ట్ ఎవరో కళ్ళారా చూదురు గాని. కూర్చో. ఎవరో చీఫ్ గెస్ట్ వస్తారని చెప్పి ఈ పిల్లని తీసుకొచ్చావేమిట్రా? చీఫ్ గెస్ట్ కొంచెం బిజీగా ఉన్నారంట, అందుకని తన తరపున మేఘమాలను పంపించారు. రిషి, నువ్వేం చేస్తున్నావో, ఎందుకు ఇలా చేస్తున్నావో, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదురా. అంతా అయోమయంగా ఉంది. అసలు ఏంట్రా ఇదంతా? రిషి, ఈ హల్వా ఏంటి, చీఫ్ గెస్ట్ ఏంటి? బిజీగా ఉంటే ఎవరినో పంపించడం ఏంటి? ఎందుకు ఈ ఏర్పాట్లన్నీ? అసలు ఈ కన్ఫ్యూజన్ అంతా ఏంటి? డాడ్, తర్వాత అన్ని క్లియర్ గా చెప్తాను. ప్రస్తుతానికి ఎవరేం మాట్లాడకండి ప్లీజ్. మేఘమాల, ముందు నువ్వు తిని ఎలా ఉందో చెప్పు. బాబు, నేనైతే కరెక్ట్ గా చెప్తాను. నన్ను తినమంటారా? చెంచా. సారీ బాబు, సారీ. మేఘమాల, నువ్వు తిను తిను. ఆహా, స్మెల్ అదిరిపోయింది. టేస్ట్ కూడా అంతకంటే అదిరిపోతుంది. తిను. ఏంటి మేఘమాల, ఎలా ఉంది? సూపర్ గా ఉందా? వావ్ అనేలా ఉందా? చెప్పు మేఘమాల, ఎలా ఉంది? చెప్పు చెప్పు. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా. హల్వా హల్వా. అయ్యయ్యో, మేఘమాల ఎలా వెళ్ళిపోయిందేంటి? నచ్చలేదా? అమ్మో, బుట్టుబొమ్మకి ఏం చెప్పాలి? బుట్టుబొమ్మ చెప్పు. గదే 5 నిమిషాల్లో ఫోన్ చేస్తానని చెప్పినావు కదా, మరేం కదా, ఎందుకు చేయలే? జస్ట్ ఇప్పుడే చేద్దాం అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే చేసావు. గట్లనా? అవు గాని మేఘమాల హల్వా తిందా? ఎట్లుందంట? ఎలా ఉందంటావేంటి? టేస్టీకి మతిపోయి మాటలు రాక ఆనందంతో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది తెలుసా? గట్లనా? గట్ల ఉరికిందా? అంటే ఆ హల్వా నువ్వు ఆ రేంజ్ లో చేసినావన్నమాట. మామూలుగా కాదు, హల్వా కనిపెట్టినోడికే అసూయి పుట్టేంత రేంజ్ లో చేశాను. గట్లనా? గైతే జరూసారి మేఘమాల కూడా ఫోని, తనని కూడా అడుగుతా. ఎందుకు? నేను చెప్తున్నాను కదా, తను కూడా ఇంతే చెప్తుంది. హీరో, నువ్వెన్ని చెప్పినా సరే మేఘమాల చెప్పినాకే నీకు మార్కులు ఇస్తా. ఏది జర ఫోని. అబ్బా, సరే లైన్లో ఉండు.
మేఘమాల మేఘమాల ఏంటి రిషి గారు? బుట్టు బొమ్మ హల్వా ఎలా ఉంది అని అడుగుతుంది. అదిరిపోయింది కదా? అదే చెప్పు. హాయ్ బుట్టబొమ్మ, హౌ ఆర్ యు? ఓ గుడ్ గుడ్ ఫైన్. హల్వా గురించి అంటే హల్వా గురించి అంటే నిజం చెప్పాలంటే నోట్లో పెట్టుకోగానే వాంతి అయిపోయిందంటే దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి అది ఎలా ఉందో అని. బుట్టుబొమ్మ లేదు లేదు, తను కావాలని అబద్ధం చెప్తుంది. నిజంగా హల్వా చాలా బాగుంది. ఎవరు అబద్ధం చెప్తున్నారో అర్థమైతాంది ప్రిన్స్. ప్రేమలో ఫెయిర్ గా ఉండాలని చెప్పినా, అయినా ఎందుకు ఇట్లా అబద్ధాలు చెప్తున్నావు? సర్లే, సిన్సియర్ గా ఉండడు నీ వల్ల కాదని అర్థమైతాంది. చూడదు. హలో హలో హలో, కొంచెం ఆగు. నేను ఇంప్రెస్ చేద్దామని ఇలా చెప్పానే తప్ప మోసం చేద్దామని కాదు. అలా అయితే అసలు హల్వా చేయకుండానే చేశారని అబద్ధం చెప్పుండేవాడి కదా. అర్థం చేసుకో బుట్టుబొమ్మ. ఠీకే, గిదే ఫైనల్. ఇంకోసారి అబద్ధం చెప్పినావనుకో రియాక్షన్ మస్తు సీరియస్ గా ఉంటది. అలాగే. అవును, ఇంత కష్టపడి చేశాను కదా, ఎన్నో కొన్ని మార్కులు ఇవ్వచ్చు కదా. మార్కులు ఇవ్వాలంటావు గంతే కదా? అవునవును. సరే, ఒక మార్క్ ఇస్తున్నా, తీసుకో. మరీ ఒక్క మార్కా? వేళ మైళ్ళ ప్రయాణం కూడా ఒక్కడుగుతోనే మొదలైతుంది హీరో. ప్రయత్నించడం కాదు, సాధిస్తా. ఒకటి సాధించిన వాడికి దాని పక్కన 2 సున్నాలు సాధించడం పెద్ద కష్టమేం కాదు. త్వరలోనే సాధిస్తాను. రిషి అంటే ఏంటో చూపిస్తాను. గట్లే, ఆల్ ది బెస్ట్. ఏ మేఘమాల, ఏంటి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నువ్వు నా ప్రేమకి హెల్ప్ చేస్తున్నావా లేక చెడగొడుతున్నావా? ఏ హల్వా బాగుందని ఒక్క అబద్ధం చెప్తే నీ సొమ్ము ఏమైనా పోతుందా లేక నీ ఆస్తులు ఏమైనా పోతాయా? మీ మీద నమ్మకం పోతుంది రిషి గారు. 2 మనసుల్ని కలిపేది ప్రేమ అయితే 2 జీవితాల్ని కలిపేది నమ్మకం. గౌరవం లేని ఇష్టం, నమ్మకం లేని ప్రేమ నిలబడవండి, మధ్యలోనే కూలిపోతాయి. ఒక మనిషి మీద నమ్మకం పోవటానికి ఒక్క క్షణం చాలు ఋషి గారు. కానీ ఆ నమ్మకాన్ని తిరిగి సంపాదించడానికి మాత్రం జీవితకాలం కూడా సరిపోదు. మీకు ఆ జీవితకాలం పరిస్థితి రాకూడదనే అబద్ధం చెప్పలేదు. అబద్ధాలు ఆనందాన్ని కలిగిస్తాయేమో కానీ నమ్మకాన్ని కలిగించలేవు. అయినా ఒకసారి నమ్మించగలం, 2 సార్లు నమ్మించగలం, కానీ ప్రతిసారి నమ్మించలేం కదండి. ఏదో ఒకరోజు బయటపడిపోతుంది. నమ్మి మోసపోతే కలిగే బాధ చాలా చాలా భయంకరంగా ఉంటుందండి. తట్టుకోవటం చాలా కష్టం. భరించలేక మీకు అందనంత దూరంగా కూడా వెళ్ళిపోవచ్చు. అప్పుడు మీరు ఎంత ప్రయత్నించినా ఆ దూరాన్ని చేరుకోవడం చాలా కష్టం. మన ప్రేమ నిజమైనప్పుడు మనలో నిజాయితీ ఉండాలండి. ఎన్ని కష్టాలొచ్చినా ఆ నిజాయితీనే మన ప్రేమని గెలిపిస్తుంది. చూడండి రిషి గారు, ఎలాగోలా నమ్మిద్దామని కాదు, ఎలాగైనా సరే నమ్మకాన్ని పొందాలని ప్రయత్నించండి. అప్పుడు మీరు మీ బుట్టబొమ్మ కోసం వెతకడం కాదు, తనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆల్ ది బెస్ట్.
నీలో మార్పు రావాలనే నా ప్రయత్నం ఋషి గారు. హా చెంచా. వెల్కమ్ టు చెంచా ఛానల్. ఫ్లాష్ న్యూస్ ని ఫ్లాష్ కంటే ఫాస్ట్ గా, మెరుపు కంటే వేగంగా మీకు అందిస్తూ ప్రతి క్షణం మిమ్మల్ని థ్రిల్ కి గురి చేస్తున్న ఈ చెంచా భయంకరమైన షాకింగ్ న్యూస్ తో మీ ముందుకొచ్చాడు. షాకింగ్ న్యూసా? ఏంటి చెంచాది? రిషి ప్రేమ కథా చిత్రంలో సరికొత్త ట్విస్ట్, నిజమైన చెంచా అంచనాలు. ట్విస్టా? ట్విస్ట్ ఏంటి? మేఘమాల వాంతుల వెనుక రిషి హస్తం. ఏంటి? మేఘమల వాంతులు చేసుకుందా? యా, దాని వెనుక రిషి హస్తం ఉందా? నేచురల్లీ. అంటే వాళ్ళిద్దరి మధ్య ఎస్, వాళ్ళిద్దరి మధ్య బాదం హల్వా బాగా బలంగా పనిచేసింది. చివరికి పరిస్థితిని ఇంత దూరం తీసుకొచ్చింది. అంత జరుగుతుంటే నువ్వే చేస్తున్నావురా? నాకు కూడా ఒక ముక్క పెట్టకపోతారని వెయిట్ చేస్తానండి, కానీ వాసన కూడా చూపించలేదు. ఒరే వెద్దవా, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ముక్క పెట్టడం ఏంట్రా? ఏ, వాళ్ళేనా తినేది? మేం తినలేమా? మాకు చేత కదా? రేయ్ మెంటల్, పిచ్చిగానేమైనా ఎక్కిందా? తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు. అసలు ముందు అక్కడ పరిస్థితి ఎలా ఉందో అది చెప్పిచావు. సంజన, ప్రస్తుతం పరిస్థితులు మన అదుపులోనే ఉన్నాయి. కాకపోతే ఏదైనా తేడా వస్తే ఏ క్షణమైనా హాస్పిటల్ కి తీసుకెళ్లే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి సంజన. అంటే అబార్షన్ చేయించాలని డిసైడ్ అయిపోయారా? అబార్షణ? ఎవరికి? మేఘమాలకిరా వెదవా. మేడం, మీరు బానే ఉన్నారుగా? బ్రెయిన్ బానే పనిచేస్తుందిగా? ఏం తేడా లేదుగా? మీరు సంజన, నేను చెంచా, అన్ని గుర్తున్నాయిగా? రేయ్, ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? చంపేస్తాను. లేకపోతే ఏంటండి? మేఘమాలకు అబార్షన్ ఏంటండి అర్థం లేకుండా? అదేంట్రా, మేఘమాలకు వాంతులవుతున్నాయన్నావుగా? ఓ, మీకు ఇలా అర్థమైందా? నా కర్మ కొద్ది. ఏముండో హీరోయిన్ గారు, ఆ వాంతులకి కారణం అది కాదండి. రిషిబాబు చేసిన హల్వా తిని అరగకపోవడం వల్ల. రేయ్ యూస్లెస్ ఫెలో, మామూలుగా చెప్పి చావచ్చుగా. దీనికంతా ఓవర్ యాక్షన్ బిల్డప్స్ అవసరమా? అబ్బా, చెప్పగానే మీరు షాక్ అయ్యి షేక్ అయ్యే బీభత్సమైన విషయం ఒకటి ఉందండి. అందుకే కొంచెం బిల్డప్ తో స్టార్ట్ చేశా. షాకింగ్ న్యూసా? ఏంట్రా అది? రిషిబాబు దగ్గరున్న బుట్టకమ్మ ఎవరిది? అసలు ఆ అమ్మాయికి బాబుకి ఉన్న రిలేషన్ ఏంటి? ఈ డీటెయిల్స్ అన్ని కనిపెట్టమని చెప్పారు కదా. హా, కనిపెట్టేశావా? మామూలుగా కాదండి, ఓ డిటెక్టివ్లా, ఓ గూఢాచారులా. రేయ్, సోదాపి ముందు విషయం ఏంటో చెప్పు. ఆ బుట్టకమ్మ అమ్మాయిని బాబు చాలా డీప్ లవ్ చేస్తున్నాడండి. ఎవర్రా అమ్మాయి? ఆ అమ్మాయి ఎవరో బాబుకే తెలీదు, నాకెలా తెలుస్తుందండి? ఏంటి, తెలీదా? అంటే ఆ అమ్మాయిని చూడకుండానే ప్రేమిస్తున్నాడా? వావ్, సూపర్. ఇందాక విషయానికి రాంగ్ రూట్ లో వెళ్ళారు గాని ఈ విషయాన్ని మాత్రం రైట్ రూట్ లోనే ఆలోచించారు. మీరు సూపర్ మేడం. అది కాదురా, ఆ అమ్మాయిని ప్రేమిస్తే మరి మేఘమాలకి స్పెషల్ గా హల్వా చేసి పెట్టాల్సిన అవసరం ఏముంది? ఫ్యాన్ స్విచ్ చేస్తే ఏసీ ఆన్ అయినట్టు ఈ రాంగ్ కనెక్షన్ ఏంటో అర్థం కావట్లేదు మేడం. బహుశా బాబు నారీ నారీ నడవమూరని స్క్రీన్ పై నడుపుతున్నారేమో. రేయ్, మధ్యలో మీరున్నారు కదూ. ట్రయాంగిల్ లవ్ స్టోరీ. మాకిక్కడ ఒక్కరికే దిక్కులేదు. రేయ్ వెద్దవా. చెప్పండి చెప్పండి, చాలా పద్ధతిగా పిలిచారు, చెప్పండి. అలా చెయ్యి, అర్థమైందా? ఓ ఇంతేనా? ఇక చిల్లరైపోతాను చూడండి. మేడం, మీకింత చేసి పెడుతున్నాను కదా, మరి నా కోసం. రేయ్, ఓకే మేడం, బాయ్ బాయ్ మేడం. రిషి
చూడకుండానే ప్రేమిస్తున్న నీ ప్రేమ కథకి భయంకరమైన మలుపు ఇవ్వబోతున్నాను. చూస్తూనే ఉండు. ప్రేమ కోసమే హల్వా చేసెనే పాపం పసివాడు మా హీరో రిషిబాబు. ప్రేమ కోసమే హల్వా చేసెనే పాపం పసివాడు మా హీరో రిషిబాబు. నువ్వు హల్వా చేయడం ఏంట్రా బాబు? ఇంక చాలాపు. నీ నవ్వుకే చిరాకు తెప్పించేలా ఉంది. పొట్ట పగిలిపోయే కామెడీ సీన్ చెప్తే నవ్వకుండా ఎలా ఉండగలనరా నాయన? రిషి, నేను ఇంకా చాలా తక్కువ నవ్వుతున్నాను. అదే మన ఫ్రెండ్స్ ఎవరైనా అయ్యుంటేనా ఈ పాటి కింద పడిపోయి దొర్లుకుంటూ నవ్వుతూ ఉండేవాళ్ళు. మరి నువ్వు ఇలా చేసావంటే విచిత్రమే కాదు, వింత కదా. సర్లే, ఇంకా ఆపుతావా? అది కాదు రిషి, కాలేజీలో అమ్మాయిలంతా లవ్ లెటర్స్ ని రెజ్యూమ్ లెటర్స్ లా పట్టుకుని నీ చుట్టూ తిరిగినా పట్టించుకునేవాడివి కాదు. ఎంతో మంది ప్రపోజ్ చేసినా లైట్ గా తీసుకున్నావు. అలాంటిది అసలు ఎలా ఉంటుందో కూడా తెలియని అమ్మాయి కోసం ఇన్ని పాటలు పడుతున్నావంటే ఆశ్చర్యంగా ఉంది. ప్రేమంటే అదే క్రాంతి. అది ఎప్పుడు ఎలా ఎవరి మీద కలుగుతుందో ఎవరికీ తెలియదు. ఇక చూడకుండా ప్రేమేంటి అంటున్నావు కదా. ఇలా చేయాలి, ఇందుకు చేయాలి అని ఈక్వేషన్స్ క్వాలిఫికేషన్స్ వేసుకొని చేస్తే అది ప్రేమ అవ్వదు, మ్యాథ్స్ సబ్జెక్ట్ అవుతుంది. నా ప్రేమలో ఫీలింగ్స్ తప్ప క్యాలిక్యులేషన్స్ లేవు. అయినా పొద్దున్న లేచిన దగ్గర నుండి చట్టాలు, న్యాయాలు, రౌడీలు, క్రిమినల్స్ అంటూ తిరుగుతూ ఉంటాం. నీకు లా గురించి తప్ప లవ్ గురించి ఎలా తెలుస్తుందిలే. హలో హీరో గారు, మీకు మాత్రమే మనసుంటుంది, అది మాత్రమే డ్యూయెట్లు పాడుతుందని అనుకోకండి. క్రిమినల్స్ ని డీల్ చేసేటప్పుడు ఏదో కొంచెం రఫ్ గా బిహేవ్ చేసినా అందమైన అమ్మాయిని చూసినప్పుడు మా మనసులు కూడా స్పందిస్తాయండి. అందుకే కదా ఈ మధ్య మేం కూడా లైట్ గా లవ్ లో పడింది. క్రాంతి, నువ్వు చెప్పేది నిజమా? నువ్వు లవ్ లో పడ్డావా? సిమ్టమ్స్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది, కానీ ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ కాలా. రేయ్, లవ్ లో క్లారిటీ ఉండాలి తప్ప కన్ఫ్యూజన్ అస్సలు ఉండకూడదు. ముందు ఇమీడియట్ గా క్లారిఫై చేసేసుకో. అదే ఐడియాలో ఉన్నాను రిషి. ఈ మధ్య ఒక అమ్మాయి నన్ను తెగ డిస్టర్బ్ చేస్తోంది. చివరికి నా పెళ్లి చూపుల్ని కూడా చెడగొట్టింది. నా మీద ఇష్టంతోనే తను ఇవన్నీ చేస్తుందేమోననిపిస్తుంది. రేయ్, ఇంకా అనిపిస్తుందేమో అని ఆలోచిస్తావేంట్రా? ముందు అమ్మాయితో మాట్లాడి కన్ఫర్మ్ చేసేసుకోక. పోనీ ఆ అమ్మాయి ఎవరో నాకు చూపించు, నేనే మాట్లాడేస్తాను. తప్పకుండా రిషి, నాకున్న బెస్ట్ ఫ్రెండ్వి నువ్వే, పైగా లవ్ లో కూడా సీనియర్వి. ఖచ్చితంగా నీ సలహాలే కాదు, హెల్ప్ కూడా తీసుకుంటాను. సరే, ఇంతకీ ఎప్పుడు చూపిస్తున్నావు ఆ అమ్మాయిని? కొంచెం ఆగరా బాబు. అసలు అటువైపు నుంచి వాతావరణం ఎలా ఉందో కొంచెం తెలుసుకొని తనకి నా మీద అదే ఫీలింగ్ ఉందని తెలియడం ఆలస్యం. ఏమాత్రం లేట్ చేయకుండా నిన్ను తీసుకెళ్తాను, మాట్లాడించి నా ప్రేమ సెటిల్ చేయించుకుంటాను. సరేనా? ఓకేరా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ రా. బాయ్ రా. మావయ్యకి క్షమాపణ చెప్పాలి, అర్థం చేసుకోమని సర్ది చెప్పాలి. అవసరమైతే కాళ్ళు పట్టుకునైనా సరే నా మీద కోపాన్ని తీసే మావయ్య అని బతిమాలాలి. చెప్పవే, నా బుట్టకమ్మలు ఎక్కడ పెట్టావో చెప్పవే. చెప్పవే, అడిగింది నిన్నే. చెప్పవే, చెప్పవే, నా బుట్టకమ్మలు ఎక్కడ పెట్టావో చెప్పవే. చెప్పవే, చెప్పేస్తాను. చెప్పవే, ఇంట్లో కొడుతున్నా కూడా చెప్పవేంటి? చెప్పవే, నాటకాలు ఆడుతున్నావేంటి? చెప్పవే, బుట్టకమ్మల గురించి అడుగుతుంటే ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి, పాకిస్తాన్ ప్రధానమంత్రి దగ్గర ఉన్నాయని కబుర్లు చెప్తున్నావు. కబుర్లు చెప్పవే, ఎక్కడ చెప్పవే, నేను చెప్పేస్తాను. చెప్పవే. లేదమ్మా, నిజంగానే ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి. నోర్మోయ్, ఊరితే చంపేస్తాను.
చూస్తాను ఎలా కనపడుతున్నాను నీ కంటికి నేను మరి ఎంత ఎరుపప్పులా కనిపిస్తున్నానా లేక కథలు చెప్తే కనిపెట్టలేనంత పిచ్చిదల్లా కనిపిస్తున్నానా తోలు తీస్తానేమనుకుంటున్నావు చెప్పవే చెప్పు చెప్పు ఎక్కడ పెట్టేసొచ్చావు చెప్పవే చెప్పవే చెప్పు నోరెప్పవే ప్లీజ్ అమ్మా నేను చెప్పేది నిజమే నన్ను నమ్ము నిజంగానే ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి నాకు 2 రోజులు టైం ఇవ్వమని తీసుకొచ్చేస్తాను ప్లీజ్ అమ్మా ఇంకా మాటలు చెప్తావుటే కబుర్లు చెప్పొద్దని చెప్పానా చెప్పానా చెప్పవే ప్లీజ్ చెప్పు చెప్పవే చెప్పేసావే చెప్పవే చెప్పవే అడిగేది నిన్నే ఎక్కడ పెట్టేసొచ్చావే చెప్పవే ప్లీజ్ నీ ఫ్రెండ్ అన్నావు ఎక్కడ పెట్టావే చెప్పవే నోరిప్పవే చెప్పు చెప్పవే చెప్పేసావు చెప్పవే ఇంకా కుడుతున్న నోరిప్పవేంటి అమలత చెప్పు అమలత చెప్పవే అమలత 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 వదిలి చెప్పేస్తాను అమలత అమలత ఏయ్ ఎవరే నువ్వు ఏం పని నీకు ఇక్కడ అసలు ఎందుకు వచ్చావు అలా అంటావేంటి అమలత నోర్మోయ్ ఎవరి నీకత్తా అలా పిలిచావంటే పళ్ళు రాలగొడతాను మిగిలిపోయిన ఇంత అన్నం పెడితే చాలు కుక్క తోక ఊపుకుంటూ విశ్వాసంగా పడి ఉంటుంది కానీ రోడ్డు మీద దిక్కులేని దానిలో పడి ఉన్న నిన్ను తీసుకొచ్చి ఇన్ని రోజులు పెంచినా సరే నీకు విశ్వాసం లేకుండా పోయింది కోరిన తిండి పెట్టి అడిగిన బట్టలని తెచ్చిపెట్టి కన్న కూతురు కంటే ఎక్కువ ప్రేమగా నెత్తిన పెట్టుకుని చూసుకున్న మనిషి మీద కాస్తంత కూడా విశ్వాసం లేకుండా దారుణంగా అవమానించావు అమ్మతో పాటే నాన్న కూడా పీటల మీద కూర్చొని కాలుగడికి కన్యాదానం చేసి దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను.